సార్ ఒక్క సెకండ్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ ముందర కొద్ది ముందర. ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. వెంకటేష్ మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేష్ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು సంక్రాంతికి శుభాకాంక్షలు. సంక్రాంతికి శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என எச்சரிக்கிறது. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಆಕ್ಷೇಪ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా విన్నపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వడితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణాకృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన, అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది. కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతుంది, శక్తి వెలుగుతుంది, అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకమవుతుంది అనేసి నేను చెప్పగలను అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి నేను నా టోర్నమెంట్స్ నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను. అందరికీ తెలిసిందే, నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో PhD కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. సో ప్రస్తుతానికి నేను నా అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು
ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. నా బ్యాక్ సైడ్ చూసుకుంటూ కూర్చో ఆయన దర్శనం వాయిస్ కూర్చో కెమెరా అనుకుంటా మేడం ఫోటో తీసుకుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. దర్శనం బాగా జరిగింది. మూవీ రిలీజ్ రేపు 13th ఉంది భోగికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్ చెప్తానండి, తర్వాత తెలుస్తుంది. రియలీ హ్యాపీ. ఇప్పుడు 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. அண்ட் எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஸோ இப்போதும் 7 மணி ஆனால் பார்க்குறது வந்து ஒரு மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்றைக்கி வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. குடும்பத்தோடு வந்திருக்கேன். எல்லாருக்கும் என்னுடைய வாழ்த்துக்கள். Next film I'm doing with director Muttaya. I think the announcement will be soon and shooting will be starting by March. Yeah. So thank you. Release ఇప్పుడే మన ఒక పిక్చర్ రిలీజ్ అయింది, రెట్టతల. So after this I have a film Border which is going to release. So I pray to the Venkateshwara. I think he will do the best. Thank you. The violators. మేడం ఓం నమో వెంకటేశాయ. సార్ తిరుమల క్షేత్రದಲ್ಲಿ దర్శనం బాగా జరిగింది. భార్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం. ఎడిఫై అనే స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది. దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని అలా అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.